హాయ్ నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. సో ఈ వీడియోలో ఇలాంటి పిక్ని చూడండి. ఇలా సింగిల్గా నార్మల్గా ఉన్న పిక్ని ఇలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ వితిన్ 1 మినిట్లో మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఏ అప్లికేషన్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ క్రోమ్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో నేనైతే ఇలా హారిజాంటల్గా పెట్టినా మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం. సో సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్లో రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. సో రిమూవ్ బీజీ అని ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇలా ఫస్ట్ది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, సో క్లిక్ ఆన్ దట్. అది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ అని చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ దట్. అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసి బ్రౌజ్ ఉంది కదా, బ్రౌజ్ క్లిక్ చేయగానే మీ ఫొటోస్ అన్నీ వస్తాయి. సో ఎక్కడైతే ఫోటో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకోగానే అప్లోడింగ్ అని ఇలా పడుతుంది. అప్లోడింగ్ అని పడగానే మనకు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో చూడండి, మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ దట్. అది క్లిక్ చేయగానే సో చూడండి, మనకు ఇక్కడ బ్లర్ ఇవన్నీ వస్తాయి. సో కింద ఫొటోస్ ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇందులో మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక బ్లర్ అనే ఆప్షన్ చూడండి. సో సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బ్లర్ అయిపోతుంది, థర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం బ్లర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్, ఫోర్త్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా బ్లర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే షేర్ ఇమేజ్, డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ కాగానే మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన ఇమేజ్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.